చూస్తే ఏ గ్రంథాల్లో రాయబడలేదండి. బైబిల్ గ్రంథం యెహోషువ గ్రంథంలో రాయబడింది. ఇది నిజమే. ఎప్పుడైతే ఆ సూర్యచంద్రులు ఆగిపోయారో ఆ శత్రురాజులు భయపడి గృహాల్లో దాక్కున్నారండి. ఆగిపోవద్దు, సాగిపోండి. యెహోషువ ప్రార్థన జీవితంలో సాగిపోయాడు కాబట్టి యుద్ధం యెహోవా చేశాడు. ఆయన యుద్ధం ఎలాంటిదంటే మెడకల దండు, బసల పురుగులు, ఆయన మహాసైన్యం అంట. ఆయన సన్నిధి నుండి ఏమొస్తుందంట? నా ఉగ్రత వారి మీదకి జలప్రలయాన్ని పంపాడు. అగ్నిగంధకాలని వడగండ్లను పంపించాడండి దేవుడు. ఈ అంచు దినాల్లో, భయంకర దినాల్లో, గతించిన కాలాల్లో మనుషుడు చేయలేనిది, తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు, అధికారి చేయలేని కార్యము దేవుడు నీ పట్ల చేసి ఉన్నాడు. కాబట్టి ఈ అంచు దినాలలో నువ్వు దేవుని వైపే చూడాలి, దేవుని స్వరమే వినాలి. మానవుని స్వరము, అపవాది స్వరం నీ వినరాదు. మనుషుని స్వరం వింటే కూలిపోతావు. దేవుని స్వరం వింటే ఆ స్థానంలో నుండి విజయాన్ని నీ ద్వారా జరిగించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. యెహోషువ ఈ పట్టణం మీద ఓడిపోయినప్పుడు ఆయన వస్త్రాలు చించుకుని ప్రార్థించినప్పుడు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. యుద్ధం యెహోవానే జరిగించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఆరిని నేల మీద సముద్రంలో నడిపించి ఉన్నారు. ఈ లోకమనే సముద్రం ఉదంతాలతో నిన్ను ముంచేస్తుంది, బలత్కారాలతో ముంచేస్తుంది. ఇదిగో నిన్ను కుంగతీస్తుంది. ఇదిగో నువ్వు ధైర్యముగా నీవు అడుగు ముందుకు వేసుకుని నడవమంటున్నాడు. ఆగిపోకు. అధికార బలముతో ముంచి వేస్తుంది. నిన్ను ఉపేక్షించుకున్నవాడు, మోషేకు తోడై ఉన్న దేవుడు నీకు నేను తోడై ఉన్నవాడును. లోకంలో శ్రమలున్న శ్రమలు నేను జయించి ముందుకు సాగిపోయి ఉన్నాను. నీటికి చేప ఎలా వెళ్ళిందో శ్రమలకు ఎదురెళ్ళి ఉన్నాడు. శిలువను ఎత్తుకుని మన పాపాలను, మన శాపాలను ఆయన మోస్తూ వెనకంజు వేయకుండా ప్రాణాలు అర్పించాడండి. మృత్యుంజయుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. చేప నీటికి ఎలా ఎదురెళ్తుందో శ్రమలకు మూసేవారి మీద, కొరడా కొట్టేవారిని, సైకిల్ వేసిన వారి ముందుకే కొనసాగాడు. కానీ ఆ పక్క ఈ పక్క ఆయన తల వంచలేదు. ఆయన అధికారములో నీవు కలిగి ఉన్న సహోదరి, సహోదరుడు, ఆయన అధికారాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ధైర్యముల ఆత్మతో నిలబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్ర ఆపిన దేవుడు, మోషే ప్రార్థన చేసి చేయి చాపగానే, కర్ర ఎత్తగానే ఎర్ర సముద్రం పాయలుగా చేసిన దేవుడు ఈ లోకమైన సముద్రములో ఇదిగో నిన్ను నడిపించగలవాడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. ప్రార్థన చేసినప్పుడు ఏ పట్టణం మీద అయితే ఓడిపోయారో అదే పట్టణం మీద గెలిచారండి. అదే పట్టణం మీద విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ వచ్చి ఆయన చిన్న పట్టణం మీద, చిన్న గ్రామం మీద ఓడిపోయినప్పుడు ఎందుకు ఇలా జరిగిందంటే మీలో ఒకడు సంఘాన్ని బలహీనము చేస్తున్నాడు. వారి ద్వారా ఇది సంభవించిందట. ఇది సంభవించింది. దేవుని యొక్క మాటలు దేవుడు తెలియపరుస్తున్నాడు. అబ్రహాము చూస్తే 22:1-17 మనం చూస్తే ఆ నక్షత్రాలను ఇశ్రాయేలుల వైపు ఆశీర్వాదం వైపే చూశాడండి. వెనక దీక నిప్పు కట్టెలు ఉన్నాయి. ఇదిగో హోరేబు అనే పర్వతం మీదకి ఇదిగో అతను నాకు ఇష్టముగా బలి ఉంది అన్నప్పుడు వెనక దీక, భయపడక, వనకక, జడియక ముందు అడుగు వేసిన వాడేటైనా
అబ్రహాము జీవితంలో సాగిపోయాడు, కానీ ఆగిపోలేదని కుమారుని ఇవ్వటానికి. సాగిపోయాడా ఆగిపోయాడా? సాగిపోయాడా? సాగిపోవటంలో ఏం చేశాడు? ఏ ఆశీర్వాదం పొందుకున్నాడు? 17వ వచనంలో ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమంతా ఇసుక వలెను ఈ సంతానమును నిశ్చయముగా విస్తరింప. సాగిపోతే నీవు ఆశీర్వదించబడతావు, కానీ చెడిపోవమ్మా. ఆగిపోతున్నావా? సాగిపోతున్నావా? భక్తి విషయంలోనూ నీవు సాగిపోవాలి, విశ్వాసంలో సాగిపోవాలి, ప్రార్థనలో సాగిపోవాలి. యథార్థపరుడైన ఏబు జీవితంలో మనం చూస్తే, ఏబు గారి జీవితంలో చూస్తే ఆయన ఎలా సాగిపోతున్నాడో మనం చూద్దాం. ఒకే ఒక మాట ఉంది. 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం 9, 10 వచనాలు. అక్కడ చక్కని మాట అంటాడు, ఎలా సాగిపోతున్నాడు చూడండి. వచ్చి చూడండి, అపవాది స్వరం ఎలా అనిపిస్తుందో, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మని అందుకతడు. చూడండి ఎలా సాగిపోతున్నాడు. ఆగిపోయాడు ఆ మాటకే. మరణం కమ్మని చచ్చిపోవంటే ఏమన్నాడు? ఎలా సాగిపోతున్నాడు చూడగా. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప. కీడు వస్తే ఏం చేయాలి? మనం అనుభవించాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఎంత సంతోషించామో బాధలను కూడా మనం భరించేవారి. శ్రమలలో ఆగిపోయాడా? సాగిపోయాడా? సాగిపోయాడండి. సాగిపోయాడు కాబట్టి తన జీవితంలో తన శరీరం కూడా తనకు సహకరించలేదు. స్తుతి మానలేదండి, ఆరాధన మానలేదు. 40వ అధ్యాయం 10వ వచనం 42, 10లోకి వచ్చేటప్పటికి రెండంతలుగా దేవుడు అబ్రహాము జీవితంలో ఆశీర్వదించాడు. విశ్వాసంతో సాగిపోయాడు. ఏబు శ్రమలలో సాగిపోయాడు. యెహోషువ ప్రార్థన జీవితంలో సాగిపోయాడు. సాగిపోయిన వారికి విజయాలు ఇచ్చాడండి. అపజయాలనేది ఏది? ఆయన మాట విన్న వారి జీవితంలో ఎవరైతే వింటారో ఈ ఉదయకాల పునరుద్ధాన దినమున వారి జీవితాలు విజయాలు కలుగుతాయి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఏబుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, యెహోషువకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు ఈ పునరుద్ధాన ఎవరైతే ఆయన మాట విని సాగిపోతారో వారు దీవించబడతారు. దానియేలు చూస్తే 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే శాసనాలు ఇప్పుడు వచ్చి మన పరిస్థితి ఇదే. అక్కడ ఎవడో వచ్చి ఏదో అంటున్నాడు, ఎవడో వచ్చి ఏమన్నా వస్తే తీసుకోవాలి, జైల్లో తీసుకోవాలి. శాసనాలు రాశారు. శాసనం రాస్తే ఏమవుతుంది? ప్రార్థన ఆగిపోలేదు. 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఇంత శాసనము నిన్న సాయంత్రం 5 గంటలకు మేల్శక్తిలో చెప్పినది సంగతి మీకు తెలుసును కదా. ఈ శాస్త్రము నీకు తెలిసింది కదా. నువ్వు ప్రార్థన పెడతావేంటి? ఆయన ఇంటికి వెళ్ళి యథాప్రకారం ప్రతి ఆదివారం జరగాలి. ఆయన విశ్రాంతి దినం ఆపకూడదు. ఉన్నప్పుడు ఏమో చెప్పలేను, కానీ విశ్రాంతి దినం ఆపడానికి అధికారం లేదు. ఒక్కరున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా జరగాలి. ఏంటి 2, 3 కూర్చుంటే ఏదో జరుగుతుందా? రాత్రికాల సమయంలో ఎక్కడెక్కడో 10 మంది 50 మంది ముగిపోతున్నారు, అక్కడ జరగదా? యథాప్రకారముగా సాగిపోయాడా? ఆగిపోయాడా? ఇప్పుడు మనకి రాత్రి 6 గంటల సమయంలో మైక్ పలికింది, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు సాగిపోదామా? ఆగిపోదామా?
దేవుని స్తోత్రం. అందులో ఆదుకొని ఎక్కడ ఆరాధన మాత్రం ఆగకూడదు. దేవుని స్తోత్రం. ఎక్కడ ఆరాధన మాత్రం అసలు ఆపటానికి ఎవరి తరము కాదు. ప్రార్థన ఆపటానికి ఎవరి తరము కాదు. ప్రార్థన చేసినప్పుడు శిక్ష వస్తుంది, సింహాల బోన్లు వేస్తారు. వేసినా అక్కడ నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. వేసినా నీకు అక్కడ విజయాన్ని ఇస్తాడండి. ఇచ్చే దేవుడు చేతకాని వాడు కాదైనా, ఆయన చేతకాని వాడు విజయాన్ని ఇస్తాడు. యథాప్రకారంగా ప్రార్థన విషయంలో సాగిపోయాడు కాబట్టి తన జీవితంలో ఇదిగో సింహాల బోన్లో రాజుకి వ్యతిరేకంగా నువ్వు చేసావు కాబట్టి ప్రార్థన ఏం చేశాడు? సింహాల బోన్లు వేసాడు. సింహాలు ఏం చేసి మూసేసాడు. నీ ప్రార్థన కరెక్ట్ అయితే ఎవడైతే ఆపమన్నాడు వాడినే దేవుడు, వాడి కన్నులు తెరవబడతాయంట. దేవుని స్తోత్రం. రాజుకు నిద్ర పట్టలేదు. అప్పుడు 25-26 వచనాలు అంటాడు. చదువుతారా? మనకి చక్కటి మాట ఉంటుంది. 26 ఎలాగూ రాయించు. మీ అందరికి, గ్రామానికి, దేశానికి క్షేమాభివృద్ధి కలగాలంటే నా సముఖములో నియమించిన ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వాలు నివాసములు దానియేలు యొక్క దేవునికి స్తోత్రం. ఇంటికెళ్ళి చదువుకుంటే కాదు ఉంది. ఆగిపోయాడా? శాస్త్రం ఏముంది? ప్రార్థన చేస్తే ఏమిస్తానన్నాడు? సింహాల బోన్లో సాగిపోయాడండి. సింహాల బోను వైపు చూడలేదు. యథాప్రకారం దేవుణ్ణి ఆరాధించే మనసు పెట్టాడు కాబట్టి దేవుడు గొప్ప విడుదల. యేసవు జీవితంలో కూడా 39 అధ్యాయం 7 నుండి 9 వచనాలు మనం చదివితే జీవము గల దేవుడు వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. భక్తి విషయంలో సాగిపోయాడండి, ఆగిపోలేదు. భక్తి విషయంలో భక్తుడు పాపం చేయడు. ఆ ఇంటిలో స్త్రీ అడ్డపడినప్పటికీ స్త్రీ వైపు చూడక నేను దేవునికి విరోధముగా పాపము చేయనని వస్త్రాలు ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాడు. సాగిపోయాడు కాబట్టి సాగిపోయిన వారి జీవితాల్లో సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. సాగిపోయిన వారి జీవితంలో పాలు తేనెలు ప్రవశించే దేశానికి 6 లక్షల ప్రజలు నడిపించాడు. సాగిపోయిన వారి జీవితాల్లో ఇసుక రేణుల వలె, నక్షత్రాల వలె దేవుడు ఆశీర్వదించాడు. సాగిపోయిన వారి జీవితాల్లో సూర్య చంద్రులను ఆపి ఏ రాజులైతే వారిని ఓడించారు అదే రాజులను గృహములను వడగండ్లతో హతము చేయించగలిగింది. సాగిపోయాడు కాబట్టి అన్య జనుల ప్రభుత్వం చేస్తున్న ఆ ఫరో దేశములోనే సింహాసనం మీద దర్శనము పాట ఎత్తున్న పాట చరణం బాగుంటుంది. వెలుగై
సాగిపోయాడండి. పాపము నుండి దూరముగా పారిపోయి దేవుని నామాన్ని స్తుతి కలిగి ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా యేసు జీవితంలో తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు, సహోదరి నీ విశ్వాసములో నీకు స్వస్థత అంటున్నాడు, నీ విశ్వాసము ద్వారానే నీకు విడుదల అంటున్నాడు. విశ్వాసముతో ముందుకు సాగిపోయాడు కాబట్టి రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రార్థనలో సాగిపోయాడు కాబట్టి ఈ దానియేలు యొక్క దేవునికి అయిపోయాడు. దేన్నైనా ఆపొచ్చేమో కానీ ప్రార్థన ఆపడానికి ఎవరి తరమో, ఒక్కరు వచ్చిన ఇద్దరు వచ్చిన ప్రార్థన పెదాలతో కూడా పాపం చేయలేదంటండి. నువ్వు మరణించు అంటే అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అన్నీ కోల్పోయినప్పుడు కూడా దాన్ని భరించాలన్నాడు. సాగిపోయాడండి దేవుడి జీవితంలో. శ్రమలలో సాగిపోయిన వారి జీవితాల్లో, బాధలు ఇబ్బందుల్లో సాగిపోయిన వారి జీవితంలో, అనుక్షణము భయ ఆందోళనతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు సాగిపోయిన వారి జీవితంలో 6 నెలలను నడిపించిన దేవుడు ఈ ఉదయకాల పునరుత్థాన దినమున సహోదరి సహోదరుడా, ఈ లోకములో నీ ధనము, నీ డబ్బు, నీ ఆస్తి నిన్ను బ్రతికించలేదండి. దేవుడు ఒక్కడే ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారిని బ్రతికిస్తారు. దేవుని స్తోత్రం. వాక్యం ద్వారా దేవుడు హోషేయ గ్రంథంలో ఉందన్న మాట, ఆ ఉగ్రత దినమున ఎండి బంగారం నిన్ను రక్షించబట్టాయండి. దేవుని స్తోత్రం. వాక్యము ద్వారా సాగిపోతే అబ్రాహాము వలె నిన్ను విజయాన్ని ఇస్తాడు, యెహోషువ వలె విజయాన్ని ఇస్తాడు, దానియేలు వలె విజయాన్ని ఇస్తాడు, ఏసావు వలె విజయాన్ని ఇస్తాడు. ఏ విజయాలు ఇచ్చాడు? దేవునితో అత్తుకున్నంత కాలం వీరి జీవితాలు విజయాలే కలిగినాయండి. శ్రమలు ఉన్న శ్రమల వైపు చూసిన వారు కాదు, శ్రమలలో నుండి విడిపిస్తున్న యేసు వైపు చూసి సాగిపోయిన వీరి జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకున్నారు. దేవునికి వాక్యం పెట్టినప్పుడు సహోదరి సహోదరుడు, ఆదికాండం 19:26 మనం చూస్తే లోతు భార్య, లోతు దేవునికి సన్నిధిలో దేవుడు తెలియపరుస్తున్నాడు, విశ్వాసములో అవిశ్వాసములో ఆగిపోయినట్టు. ఈ కడవరి దినాల్లో ఎవరి జీవితాన్ని వారికి కాపాడుకోవాలి. తన కుమార్తెలిద్దరు లోతు భార్య ఊరు అనే గ్రామానికి తీసుకొస్తున్నారు. దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా రక్షించబడదు. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారులే, నీ నిర్ణయం ప్రకారమే నా దోతలు తోడై ఉండి తీసుకొస్తున్నారు. సాగిపోయిన ఆమె వెనక చూసి ఉక్కుస్తంభముగా ఆగిపోతే ఏమైపోతాం? దేనికి పనికిరాని వారుగా. స్త్రీ విషయంలో సాంసోను ఆగిపోయాడు, తన బలాన్ని కోల్పోయాడు. ఏసావు అయితే ఏ స్త్రీ విషయంలో గెలిచాడు కాబట్టి సింహాసనం మీద కూర్చున్నాడు. సాంసోను ఆగిపోయాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి ఫిలిష్తీయుల చేతిలో నుండి నాయకుడిగా, న్యాయాధిపతిగా సాంసోను ఏర్పరచుకుంటే తల్లి గర్భములోనే నాచూరి లేకుండా ఇదిగో గొప్ప శక్తివంతుడిగా, బలవంతుడిగా దేవుడు ఏర్పరచుకుంటే లోకములో స్త్రీ అమోహం కలిగి సాంసోను దేవుని ఆత్మను, దేవుని బలాన్ని కుప్పకూలిపోయాడు. జీవము గల దేవుని వాక్యము ద్వారా దేవుడు తెలియపడుతూ భక్తి జీవితంలో ఆగిపోయిన వారి జీవితంలో ఏమైందంటే వారి కన్నులు ఓడబెరుకుతారండి. వారి కన్నులు ఓడబెరుకుతారు. సొలొమోను ప్రస్తుతం కూడా సొలొమోను ఇంతలాంటి జ్ఞాని ఇంకా ఉండడం, ఇంకా పుట్టబోవడం అని రాసిన సొలొమోను వృద్ధాపాయంలోకి వెళ్ళాక విగ్రహారాధకుడిగా అయిపోయాడు. ఏమైపోయి సొలొమోను భక్తి జీవితంలో ఆగిపోయాడండి. సొలొమోను దేవుని స్తుతించినంత కాలము సొలొమోను మాటలిని అనేకమైన ప్రజలు, రాజులు ఆశ్చర్యపోయారండి. అలాంటి సొలొమోనే అంత భక్తుడైంది. 300 పెళ్లిళ్ళు, 700 మంది ఉపపత్తులు ఉంచుకున్నాడు. అలాంటి వాడు ఎక్కడ ఆగిపోయాడంటే భక్తిలో కోల్పోయాడు, విగ్రహారాధకుడైపోయాడు. తన జీవితంలో కూడా ఆ రాజ్యాలు కోల్పోయాడు.
దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం 2 రాజ్యాలు సొలొమోను వండించున్న 10 రాజ్యాలు 10 గోత్రాల్లో ఆ 12 గోత్రాల్లో 2 గోత్రాలే సొలొమోను కుమారుడికి ఇచ్చి ఉన్న 10 గోత్రములు వేరే వారికి. దేవుని స్తోత్రం. ఎందుకంటే జీవము గల దేవుని వాక్యము ద్వారా ఆ 2 గోత్రాలు, ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఆ 2 గోత్రాలైనా నిలబెడతాడేమో తన కుమారుడికి ఇచ్చి చూశాడు. కానీ వాక్యము ద్వారా భక్తిలో ఆగిపోతే మనకిచ్చిన అధికారాన్ని కోల్పోతాం. భక్తిలో ఆగిపోతే పాపములు శాపములు ఆగిపోయేవారిగా కాక ఇదిగో అబ్రహాము వలె సాగిపోవాలి. లోతు భార్య వలె ఆగిపోవద్దు. యేసోబు వలె సాగిపోవాలి. సంసోను వలె ఆగిపోవద్దు. ఆగిపోయిన వారి జీవితాలు శపించబడ్డారు. భయంకరమైన పరిస్థితులు దిగజారిపోయారు. మరొక మాట ముగిస్తారు. అననీయ సిబిరులు కూడా భక్తిలో ఆగిపోయారు. ఏమైపోయారు? భక్తిలో ఆగిపోయారు. మరొక మాట ముగించుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి. మత్తయి సువార్త ముగింపులు అంటే చూద్దాం. ఎప్పుడు వరకు? 24:13 త్వరగా చివరిగా మత్తయి సువార్త 24:13 అంతము వరకు అంతము వరకు సహించిన వాడు ఎవరో? దేవునికి స్తోత్రం. అంతము వరకు సహించువాడే రక్షించబడతాడట. ఈ పునరుద్ధాన దినమున అంతవరకు అంటే మన ఊపిరి ఉన్నంత వరకు నమ్మకముగా ఉంటే ఏం చేస్తారు? రక్షించబడతారు. ఎక్కడికి? పరలోకానికి. భూమి మీద కూడా ఉన్నత వ్యక్తులుగా దేవుడు సాగిపోయిన వారు భక్తుల జీవితంలో చేసిన మేలు. ఈ కడవరి దినాల్లో ఏ స్థితిలో ఉన్న, ఏ సమస్య వచ్చినా, ఏ ఆందోళన వచ్చినా, ఏ బలత్కారాలు జరిగినా, ఏ వదంతాలు మన చెవికి వినబడినా ఆ క్షణంలోనే ఆ సమయంలోనే నిలబడినప్పుడు దేవునికి అప్పు చెప్పండి. నువ్వు నుంచున్నా కాడ నేను నుంచుంటాను. నువ్వు ఉండే స్థానంలో నేను ఉంటాను. నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో నేను. ఆ విశ్వాసంతో ఎవరు ప్రార్థిస్తారో వారిలో ఉండి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి స్తోత్రం. అటు సగం ఇటుంటే జరగదమ్మా. వెను వెంటనే ఎవరు ఇదైనా చెవుని పడగానే యేసు రక్తం చేయమంటే ఆ ఎన్ని వెంటనే ప్రభువా ఇది నువ్వు చూసుకోవాలనుకుంటే ఆయన తెలుసు ఏ బిడ్డ ఎంతవరకు తట్టుకుంటానో అంతవరకే అంతవరకు సహించేవాడు. మరొక మాట్లాడేవాడు. లోకాసు 9వ అధ్యాయం దేవుడు తెలియపరుస్తున్నారు. 9వ అధ్యాయం 62వ నాగటి కాడి మీద చేయబెట్టి నాగటి కాడి మీద చేయబెట్టి వెనక తట్టు. ప్రార్థన ఆగిపోవటమే వెనక తట్టు. అపోస్తుడైన పౌలు వలె ఉండాలంటే మనం ఈ దినాల్లో బ్రతికితే సత్తే లాభం. చనిపోయిన వారికి లాభం అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చాడు పర్లకు. బ్రతికితే దేవుడికి లాభం అంట. మనం బ్రతికితే దేవుని స్తోత్రం. నువ్వు బ్రతికితే గొప్ప ఆత్మను కాపాడుతావయ్యా. నిన్ను చూసి, నీ నడకను చూసి, నీ చూపును చూసి, నీ మాటను బట్టి అయ్యా ఇంకా అనేకమైన మాట్లాడు. నువ్వు నాకు భూమి మీద ఉంటుందో నాకు ఇష్టం అంటాడు. నీ సన్నిధికి రావడం నాకు ఇష్టం అంటాడు అపోస్తలుడు. వాక్యం ద్వారా తెలియదు. వెనక తీసేవారిగా ఉండవద్దు. ప్రార్థనగా ముందుకి కొనసాగిపోవారిగా ఉందా. దేవుడి మాటల మీ అందరూ దేవుడి కనుమగా ఉండదు కాక. ప్రార్థన వాక్య ప్రకారం చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం అలాగా కానుకలు ఉన్నాయి కదా. కానుకలు పాట పాడు. కానుకలు పాట పాడే వాక్యం